ఆశలు అడియాశయాలే. కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్. ఇరు పక్షాలు బలంగా వాదనలు. బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదన. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. కవిత బెయిల్ కోసం బీజేపీని గెలిపించడానికి ఒప్పందం. కేసీఆర్ తో కొట్లాడే శక్తిని ఇచ్చింది మల్కాజ్గిరి ప్రజలే. బీఆర్ఎస్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు మూసిలో వేసినట్లే. ఎవరి ధర్మం వారిదే. ఎవరైనా పరస్పరం గౌరవించుకోవాలి. దేవుడి పేరుతో రాజకీయం చేసేవారిని తరిమికూడదాం. చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతులను ఆదుకుంటాం. బీజేపీ ప్రకటించిన పసుపు బోర్డుపై స్పష్టత కరువు. ఎన్నికల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్. 24న ఇంటర్ ఫలితాలు. ఒకే రోజు ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. ఉదయం 11 గంటలకు విడుదల. పరీక్ష రాసిన 9.8 లక్షల మంది విద్యార్థులు. ఏప్రిల్ 10న పూర్తయిన మూల్యాంకనం. మే 1న 10th ఫలితాలు. ఓరుగల్ కోటపై పార్టీల దృష్టి. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న నేతలు. కడియం ఆరూరుల ఓటమి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్లాన్. నేడు పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్న కేటీఆర్. 24,000 టీచర్ ఉద్యోగాలు రద్దు. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్టు రద్దు. 8 ఏళ్ల జీతాలు తిరిగి ఇవ్వాలన్న కోర్టు. ఎన్నికల ముందు మమతకు భారీ షాక్. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. 4 వారాల్లో జీతాలు ఎలా చెల్లిస్తారో తీర్పును సవాల్ చేస్తామన్న సీఎం మమత. నిద్రమత్తులో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సచిన్ పటేల్, టీఎన్ఎస్ఎఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు. బోధన్ మండల పరిధిలోని గ్రామాలలో ఇసుక అక్రమ డంపులో అడుగంటుతున్న భూగర్భ జలాలు. అక్రమార్కులకు అధికారుల అండదండలు. దిండి మండలంలో యథేచ్ఛగా మట్టి తరలింపు. పర్మిషన్ లేకుండా అక్రమ తరలింపు. కాకిల మద్దతుతో దర్జాగా ఇసుక దందా. రోడ్డు కాంట్రాక్టర్ అత్యుత్సాహం. అడ్డుకున్న యువకులను చంపేస్తామంటూ బెదిరింపులు. పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన సుమారు 100 మంది నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు. చేరికలను వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ కు భారీ షాక్. మాజీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, మైనార్టీ జిల్లా నాయకులు, నీటి సంఘం మాజీ చైర్మన్ల రాజీనామా. కాంగ్రెస్ అభ్యర్థి రఘువర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తా. ఇది ఆరంభం మాత్రమే. భారీ చేరికలుంటాయి. ఎమ్మెల్యే బీఎల్ఆర్ నాయకత్వంలో పని చేస్తా. రఘువర్ రెడ్డిని గెలిపిస్తామన్న మిర్యాలగూడ మాజీ చైర్మన్ గానపాటి నిరంజన్ రెడ్డి. అధికారులందరూ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు. సెక్టార్లో అధికారులు వారికి కేటాయించిన సెక్టార్ పరిధిలోనే ఉండాలి. చెక్ పోస్టుల వద్ద వాహనాల నంబర్లను రిజిస్టర్లో నమోదు చేయాలి. ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్న కలెక్టర్. హనుమాన్ శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదు. పోలీసు అధికారులకు ప్రజలు సహకరించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు. హెచ్చరించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్. ఆర్మూర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఎంపీ అరవింద్ గెలిపే లక్ష్యంగా పని చేస్తామని ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాదిగ. గో బ్యాక్ రేవంత్ రెడ్డి, గో బ్యాక్, మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన ఎంఆర్పీఎస్ ప్రతినిధులు. వికసిస్తున్న కమలం. వికారాబాద్ జిల్లాలో జోరందుకున్న భాజపా ప్రచారం. డోర్ టు డోర్ ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ సైన్యం. మళ్లీ మోడీ ప్రధాని కావాలని ప్రజల్లో వినిపిస్తున్న బలమైన నినాదం. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ. మల్కాజ్గిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. మల్కాజ్గిరిలో గెలిచేది బీజేపీ పార్టీ అన్న ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన సుమారు 200 మంది నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను సమయానికి కాపాడిన వాలంటీర్ సిబ్బంది. ఉత్తమ అవార్డు పొందిన వరంగల్ జిల్లా ఉర్సు కరీమాబాద్ వాలంటీర్ సిబ్బంది. అవార్డు పొందిన సిబ్బందికి అభినందనల వెల్లువలు. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన క్యామ మల్లేష్. హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ ప్రముఖులు. బీజేపీకి ఎందుకు ఓటేయాలి? వరంగల్ నగరానికి, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? నన్ను గెలిపిస్తే వరంగల్ను అభివృద్ధి చేస్తా. తొలి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం డాక్టర్ కడియం కావ్య వ్యాఖ్యలు. ముందుగా భద్రకాళి అమ్మవారికి పూజలు చేసిన కావ్య. ఎమ్మెల్యేలు కడియం, రాజేందర్ రెడ్డి, గండ్ర, నాగరాజు, దోమంటిలతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్. భారీగా కదిలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. వరంగల్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని వినతి. పార్టీ కార్యాలయం నుంచి కాలోచి నారాయణరావు విగ్రహం వరకు భారీ ర్యాలీ. అతివేగం, అజాగ్రత్తతో భార్యాభర్తల మృతి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. స్పాట్ లోనే భార్యాభర్తల మృతి.
కొల్చారం మండలంలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయం. కల్తీ కల్లు తాగి మోకాల నొప్పులతో బాధపడుతున్న పలు గ్రామాల ప్రజలు. కల్తీ కల్లుకు యువత బానిసలుగా మారి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కల్తీ కల్లుకు బానిసలై వేరే గ్రామాల నుంచి వస్తున్న యువకులు. మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు. కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించుకోవాలి. పిఎస్సిలో ఓపీ సేవలను పెంచాలి. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేయాలి. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. మందుబాబులకు అడ్డగా మారిన సర్కార్ ఆఫీసుల ఆవరణ. వికారాబాద్ జిల్లా గ్రంథాలయం ఎదురుగా దర్శనమిస్తున్న మద్యం సీసాలు. అగ్గికనికే ఉద్యమిస్తా, కేంద్రంలో కాంగ్రెస్ రాదు, హామీలో అమలు చేయలేదు, వ్యతిరేకత పెరుగుతోంది, భాజపా ఇక్కడ బలపడలేదు, భూస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తా, 10 ఏళ్ల పాలనలో ఎంతో మంచి చేశా, జనం మనల్ని ఆదరిస్తారు, కీలక నేతలకు కేసీఆర్ భరోసా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోనే, సూరత్ ఎన్నిక ఏకగ్రీవం, ఆఖరి క్షణంలో కాంగ్రెస్ నామినేషన్ తిరస్కరణ. పోటీ నుంచి వైదొలిగిన మిగతా అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికైనట్టు ప్రకటన. కాంగ్రెస్ కంచికి, బీఆర్ఎస్ ఇంటికి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటు వేయడం వృధా. ఎన్నికల తర్వాత 2 పార్టీలు కనుమరుగు. జీపీ ఆంధ్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. మరణ హోమానికి మావోల కుట్ర. కాంకేర్ ఎన్కౌంటర్ కు ప్రతీకార ప్లాన్. 25న బతుకు మావోల పిలుపు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నేతల టార్గెట్. నిఘా వర్గాలకు పక్క సమాచారం. తెలుగు రాష్ట్రాల పోలీసులు అలర్ట్. కేంద్ర బలగాలు పోలీసుల కోమింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ఏఓబీలో అనువనువు జల్లెడ. ఖమ్మంపై ఉత్కంఠ. ఇటు బట్టి అటు పొంగులేటి పట్టు. బెంగళూరుకెళ్లి అధ్యక్షుడు ఖర్గేతో మంతనాలు. ఇద్దరికి సర్ది చెబుతున్న డీకే శివకుమార్. ఏఐసీసీ పెద్దలదే తుది నిర్ణయం. నేడు రేపు అభ్యర్థుల పేరు పక్కన. రైతులకు చేరువగా కమలం. బీజేపీ ప్రత్యేక కార్యాచరణ. రైతు సమ్మేళనాల నిర్వహణకు సిద్ధం. మండలాల వారీగా రైతు సమ్మేళనాలు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు హామీల అమలు వైఫల్యాలపై స్పెషల్ ఫోకస్. ప్రచార కరపత్రాలలోనూ రైతు సంక్షేమ అంశాలే ప్రధానంగా ఉండేలాగా జాగ్రత్తలు. ఎన్నికల మేనిఫెస్టోలను రైతుల సంక్షేమానికి ప్రత్యేక హామీలు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేశ్వరరావు పేరు ఖరారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి. రైతులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. గెలుపు మనదే, సమిష్టిగా ముందుకు వెళ్దాం. ప్రజా సమస్యలే అజెండా. కాంగ్రెస్ బీజేపీల మోసాలను ఎండగడదాం. బీఆర్ఎస్ శ్రేణులకు లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ దిశానిర్దేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్పీ విచారించిన సిట్. కీలక ఆధారాల కోసం అన్వేషణ. హార్డ్ డిస్కుల ధ్వంసంపై దర్యాప్తు. తాగునీటి సమస్యలపై అప్రమత్తం. నిల్వలు, అవసరాలపై అంచనాలు వేయండి. జలాశయాల్లో నీటి లభ్యతను గుర్తించి పొదుపుగా వాడండి. ప్రత్యామ్నాయ విధానాలను కూడా అనుసరించండి. అధికార యంత్రాంగానికి సీఎస్ శాంతికుమారి ఆదేశం. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం. భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అందజేత. సాయంత్రం ఉత్సవ మూర్తుల శోభాయాత్ర. పవన్ హెలికాప్టర్ కు బ్రేక్. టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్లు సాంకేతిక లోపం. చేబ్రోలోనే ఉండిపోయిన పవన్. అభిమానులు, కార్యకర్తలతో గడిపిన జనసేనాని. ఒంగుటూరు, తాడేపల్లిగూడ సభలు వాయిదా. నిరాశతోనే దిగజారుడు వ్యాఖ్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకు భాజపా ఎత్తుగడ. ప్రధాని విమర్శలపై విపక్షాల ఆగ్రహం. మోడీ స్థాయిని మరిచి అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపాటు.